జాకోబీ ఇటరేషన్ మెథడ్. జాకోబీ ఇటరేషన్ మెథడ్లో ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలా అంటే దానికి ముందుగా ఈ ఫార్ములా ఇక్కడ పైన ఇచ్చినారు కదా, x⁻k+1 = h x⁻k+c. ఈ k వాల్యూలో మనం 0 కానీ 1 కానీ 2 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి అప్పుడు మనం జాకోబీ ఇటరేషన్ మెథడ్ని కంప్లీట్ చేస్తాము. ఈ ఫార్ములాలో మనకి దీంట్లో x బదులు x⁻k అంటే 0 1 2 అన్నాం కదా, కానీ h వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే h అంటే h = -d ఇన్వర్స్ ఆఫ్ l + u. దీంట్లో d అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్, కానీ ఇక్కడ d ఇన్వర్స్ అన్నారు అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ కనుక్కోవాలి. అలాగే l అంటే లోయర్ మ్యాట్రిక్స్, అలాగే u అంటే అప్పర్ మ్యాట్రిక్స్. అప్పుడు మనం h వాల్యూని కనుక్కోగలుగుతాం. h వాల్యూ కనుక్కున్న తర్వాత మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. తర్వాత c వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని కనుక్కోవాలి. c = d ఇన్వర్స్ ఇంటూ b. d ఇన్వర్స్ అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్, b అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చింటారు కదా, ఆ ఈక్వేషన్స్కి ఈక్వల్ టు తర్వాత ఏవైతే వచ్చింటాయో అదే b మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ద్వారా ఈ జాకోబీ ఇటరేషన్ మెథడ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ జాకోబీ ఇటరేషన్ మెథడ్. ఓకే, ఆన్సర్ ఇప్పుడు ఎలా అంటే ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో నుంచి మనము 8 1 -1 ఓకేనా, అలాగే 2 1 9 నెక్స్ట్ 1 -7 2 1 -7 2. ఇదంతా ఒక మ్యాట్రిక్స్, సెట్ ఆఫ్ మ్యాట్రిక్స్. దీంట్లో ఇది రో 1 రో 2 రో 3. దీంట్లో రో 2 మరియు రో 3ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం, అంటే రో 3ని రో 2 లాగా రో 2ని రో 3 లాగా రాస్తున్నాం. అప్పుడు ఎలా అవుతుంది మ్యాట్రిక్స్ అంటే 8 1 -1 అంటే రో 1లో ఎలాంటి చేంజ్ లేదు, కానీ రో 2లో మాత్రం రో 3ని రాయాలి. అప్పుడు 1 -7 2 అవుతుంది. ఆ తర్వాత ఈ రో 3లో ఈ రో 2ని రాయాలి. అప్పుడు 2 1 9 అవుతుంది. ఇది మ్యాట్రిక్స్. ఇప్పుడు b అంటే ఇది అని చెప్పాం కదా, ఈజ్ ఈక్వల్ టు తర్వాత వచ్చినవి. దీంట్లో మనం రో 2ని రో 3ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ b మ్యాట్రిక్స్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు 8 -4 12. చూడండి, b మ్యాట్రిక్స్ కూడా 8 -4 12. ఓకేనా. తర్వాత ఈ మ్యాట్రిక్స్ నుంచి మనము డయాగ్నల్ మ్యాట్రిక్స్ని రాయాలి. d అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్. d అంటే ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఇలా డయాగ్నల్స్ తప్పితే రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ 0 అవుతాయి. ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ అంటే d ఇన్వర్స్. ఇది ఏమవుతుంది, ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్లో రాయాలి. 1/8 0 0 0 -1/7 0 0 0 1/9. ఇది d ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ ఆఫ్ ద డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఓకేనా. తర్వాత లోయర్ మ్యాట్రిక్స్లో లోయర్గా ఉండే మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా వస్తాయి. అప్పర్ మ్యాట్రిక్స్లో ఉన్నవన్నీ కూడా 0 అయిపోతాయి. అప్పర్ మ్యాట్రిక్స్లో లోయర్వి 0 అవుతాయి, లోయర్ మ్యాట్రిక్స్లో అప్పర్వి 0 అవుతాయి ఎలిమెంట్స్. నెక్స్ట్ l + u. ఇదన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే మనము ఈ ఫామ్లో ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి. అప్పుడు మాత్రమే మనం జాకోబీ ఇటరేషన్ మెథడ్ని ఈ ఈక్వేషన్స్కి అప్లై చేయగలుగుతాం. అందుకని మనం ఇలా చేస్తున్నాం. l + u చేస్తే 0 + 0 0 0 + 1 1 0 + -1 అంటే -1. ఓకేనా. 1
plus 0 1, 0 plus 0 0, 0 plus 2 2, 2 plus 0 2, 1 plus 0 1, 0 plus 0 0. ఓకేనా? ఇప్పుడు మనకి L plus U వచ్చేసింది. అలాగే ఇప్పుడు హెచ్ వాల్యూ కనుక్కోవాలి. హెచ్ వాల్యూ కనుక్కోవాలంటే ఇందాక మనం ఇక్కడ ఫార్ములా చూసినాం, మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి ఇన్వర్స్ ఆఫ్ ఎల్ ప్లస్ యూ. దీంట్లో ఈ ఫార్ములాలో ఇక్కడ మనం డి ఇన్వర్స్ని ఎల్ ప్లస్ యూని కనుక్కున్నాం కదా, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ డి ఇన్వర్స్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 1/8 0 0 ఇదంతా వచ్చింది కదా మ్యాట్రిక్స్. దీన్ని అంతా కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అలాగే ఎల్ ప్లస్ యూ అంటే ఏమొచ్చింది ఇక్కడ, ఇది కదా, దీన్ని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. మైనస్ ఆఫ్ అని ఈ రెండు కూడా వచ్చేస్తున్నాయి. మల్టిప్లికేషన్ చేయాలి ఈ 2 మ్యాట్రిసెస్కి కూడా. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇక్కడ జీరోస్ ఉండడం వల్ల మనకి ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు. 1/8 ఇంటూ 0 0, ప్లస్ 0 ఇంటూ 1 0, ప్లస్ 0 ఇంటూ 2 0. కాబట్టి దీనిలన్నిటినీ కూడా దీనితో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 0. ఓకేనా? అలాగే ఈ వాల్యూస్ అన్నీ కూడా చేస్తాం మనం. చేసిన తర్వాత ఈ కింద చూడండి, ఈ మైనస్తో ఈ మ్యాట్రిక్స్ని అంతా కూడా మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్, ఇలా వచ్చేస్తుంది మ్యాట్రిక్స్ అంతా కూడా. ఇదే కదా మనం కనుక్కోవాల్సిందే హెచ్. ఈ హెచ్ వాల్యూని మనము పాయింట్స్ రూపంలో రాసుకున్నాం, పాయింట్స్ ఫామ్లో రాసేస్తాం. 1/8 అంటే -1/8 అంటే -0.125 అలా మ్యాట్రిసెస్ అంతా రాసేస్తున్నాం. ఇప్పుడు సి వాల్యూ కనుక్కోవాలి కదా, మనము హెచ్ వాల్యూని కనుక్కునేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు సి వాల్యూకి ఫార్ములా ఏమి మనం ఇందాక చూసుకున్నాం, ఏంది, సి ఈజ్ ఈక్వల్ టు డి ఇన్వర్స్ ఇంటూ బి. దాన్ని మనం ఇక్కడ రాస్తూ ఉన్నాం. రాసిన తర్వాత ఈ సి వాల్యూకి డి ఇన్వర్స్ ఇందాక కనుక్కున్నాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే బి మ్యాట్రిక్స్ని కూడా మనం పైన రాసుకున్నాం, దీన్ని కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. తర్వాత సి, ఈ రెండు మ్యాట్రిసెస్ని రో 1ని కాలం 1ని మల్టిప్లై చేస్తున్నాం, యాడ్ చేస్తాం, మల్టిప్లై చేస్తున్నాం. అలాగే రో 2ని కాలం 2ని, అప్పుడు 4/7. రో 3ని కాలం 1ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 4/3. దీన్ని పాయింట్ ఫామ్లో రాస్తున్నాం. ఇది సి వాల్యూ కనుక్కునేసినాం మనం ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫైనల్గా కనుక్కోవాల్సినది, ఇప్పుడు హెచ్ వాల్యూ కనుక్కున్నాము, సి వాల్యూని కనుక్కున్నాం. ఇప్పుడు జాకోబీ డెరివేషన్ ఫామ్లో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం దాన్ని. x⁻k+1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ x⁻k+c. ఇందాక మనం హెచ్ వాల్యూని కనుక్కున్నాము, అలాగే సి వాల్యూని కనుక్కున్నాం. దానిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, దానిని పాయింట్ ఫామ్లో కూడా. ఇప్పుడు చూడండి, x⁻0 = 0 మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ 3నే ఉన్నాయి కాబట్టి రోస్ 3నే వస్తాయి, 0 0 0. ఇక్కడ రాయొచ్చు కానీ నేను రాయలేదు అంతే. చూడండి ఇక్కడ 0 0 0, ఇది మనకు ముందే తెలిస్తే ఈ ఫామ్లో ఈజీగా మనం సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం. x⁻0 + 1 అంటే 1, x⁻1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఏ మ్యాట్రిక్స్, హెచ్ మ్యాట్రిక్స్ అంతా సబ్స్టిట్యూట్ చేసిన. దీన్నే నేను పాయింట్ ఫామ్లో కూడా సబ్స్టిట్యూట్ చేసిన, గుర్తుపెట్టుకోండి. పాయింట్స్లో మనం ఇందాక కనుక్కున్నాం కదా ఇక్కడ హెచ్ది, దాన్ని నేను ఇక్కడ రాసిన. ఇంకా x⁻k, k వాల్యూ ఏమనుకున్నాము 0, కాబట్టి x⁻0 అంటే 0 మ్యాట్రిక్స్, దాన్ని కూడా నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. ప్లస్ ఇదేమిది సి వాల్యూ, సి మ్యాట్రిక్స్ రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఫాము 0 అయిపోతుంది. అలాగే ఈ మ్యాట్రిక్స్ మాత్రం మిగులుతుంది, ఇది x⁻1 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇప్పుడు k వాల్యూ 1 తీసుకుంటున్నాం. k వాల్యూ 1 అంటే x⁻k+1 అంటే
ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ పవర్ 2 అని అనొచ్చు ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎక్స్ పవర్ కే అంటే ఎక్స్ పవర్ 1 ప్లస్ సి. ఈ ఎక్స్ పవర్ 1 వాల్యూ మనకు తెలుసు, హెచ్ వాల్యూ తెలుసు. దీన్ని సేమ్ పైన ప్రాసెస్లోనే చేసి సి వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేసిన, అలానే చేసుకుంటూ వెళ్ళాను. చూడండి, ఈ రో 1ని కాలం 1ని మల్టిప్లై చేసి యాడ్ చేసిన, అప్పుడు మనకి ఇది వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే రో 2ని కాలం 1ని మల్టిప్లై చేయాలి, రో 3ని కాలం 1ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. దీనిలన్నిటి యాడ్ చేసి సబ్ట్రాక్షన్లు అంతా చేస్తే ఇది వస్తుంది. ప్లస్ ఈ సి వాల్యూస్ అన్ని సి మ్యాట్రిక్స్ని ఇక్కడ రాసేస్తున్నాను, సి మ్యాట్రిక్స్ని రాసేస్తున్నాను. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చినదే ఇది. మనం ఈ ప్రాసెస్ని ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళాలి అంటే, ఇక్కడ లాస్ట్ చూసారా, ఇది వచ్చేసి ఇది 1.0953, 1.0951 ఆల్మోస్ట్ ఈ రెండు కూడా ఈక్వలే. లాస్ట్ డిఫరెంట్ ఉంది, కానీ ఏవైనా రెండు వాల్యూస్ ఇలా ఈక్వల్ అయ్యాయి అంటే దాన్ని మనం సాల్వ్ చేసినట్టే. ఓకేనా? ఇప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.